హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా. ఈరోజు వచ్చి చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ అండి. ఫస్ట్గా చూసారు కదండి, లెగ్ పీస్లు అనేవి బాగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. వాటికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు తెలిసినవే, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి. చూసారు కదా, బియ్యం కూడా ఆల్రెడీ ముందుగానే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్గా ముందు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. మూకుడు హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నామండి. చూసారు కదండి, పక్కనేమో ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. ఇటు పక్కన వచ్చేసేసి 70% మనకి రైస్ అనేది ఉడకాలి కాబట్టి పక్కన వాటర్ హీట్ పెట్టేసుకుంటున్నామండి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత అండి ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం అండి. చూడకూడదు, దమ్ము మామూలుగా ఉండదు. జాయింట్ దమ్ము. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకున్నాను. చూసారు కదండి, బిర్యానీ మసాలాలు కూడాను బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అలాగే మనం మ్యాగ్నేట్ చేసుకున్న లెగ్ పీస్లు అనేవి వేసేసుకున్నామండి. దమ్ము బిర్యానీ సూపర్. నీకోసమే కొట్టుకోడుకు, వెరైటీ చేస్తున్నావు పండు. చెప్పు జనాలకి సబ్స్క్రైబ్ చేసుకోమని. జనాలు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. కష్టపడుతున్నప్పుడు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. చేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఒక 20 నిమిషం మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోయింది. అప్పుడు దమ్ ప్రిపేర్ చేసేసుకున్నాం తర్వాత. ఓకే, ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టేసుకుందాం. పెట్టుకో. 20 నిమిషాలు అలా వదిలేద్దాం దీన్ని. పదండి మన అయిపోదు. చూసారు కదండి, లెగ్ పీస్లు అనేవి ఉడికిపోతున్నాయి. అలా ఉడుకుతూ ఉండగా మధ్యలోనే పచ్చిమిర్చి అనేవి వేసేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం లైట్గా, అలాగే పుదీనా కూడా వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందామండి. వాసన వచ్చేస్తుందా? వస్తుంది. అందుకే కూర్చున్నా ఇక్కడ. బిర్యానీ ఎప్పుడు తిందామా. రెడీగా ఉండు, అయిపోవచ్చింది. మూత పెట్టి మళ్ళీ మగ్గిద్దామండి. చూసారు కదండి, వాటర్ అనేవి బాగా హీట్ ఎక్కిపోయినాయి. హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసేసుకుందాం. బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఒకసారి అలాగే పుదీనా కూడా కొంచెం లైట్గా వేసేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ అనేది కాస్త 70% ఉడకనివ్వాలి కాబట్టి కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది వేరే లెవెల్ ఉంటుంది కదండి. అలాగే నిమ్మకాయ బద్ద కూడా ఒకటి పిండేసుకుందాం. టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, అవి వేసుకున్న 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చిన తర్వాత అలాగే బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసేసుకుందామండి.
చూసారు కదండి, అలాగే అంటే 2 మినిట్స్ మూత పెట్టి కాస్త బాగా హీట్ అయితే లోపల ఉడుకుతాయి అని చెప్పేసి మూత పెట్టి మగ్గనిచ్చాయండి. అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నామండి. చూసారు కదండి, నీళ్ళు అనేవి మసిలిపోయినాయి. అలాగే ముందుగానే మీకు చూపించాను బిర్యానీ రైస్ అనేది ముందుగా మనం నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసుకున్న రైస్ అండి 70 or 80% ఉడకనిచ్చేసుకున్నాను బాగా. అందరికీ సారీ అండి. ఎందుకు అని అంటే వెనక నుంచి మా అత్తయ్య గారు మా మరిదిని అరే పండు అయిందా లేదా ఇంకా అయిందా లేదా అని ఓ కంగారు పెట్టడం మూలన ముందుగా మనం పుదీనాను, బిర్యానీ మసాలాలు, కొత్తిమీర అవి వేసేసుకున్నాం కదండి, అవి తీసేసేయాలి. అవి తీసేసిన తర్వాత రైస్ అనేవి వేసుకోవాలన్నమాట. మా అత్తగారు కంగారు పెట్టడం మూలన మేము గబగబా వేసేయాల్సి వచ్చింది. మీరు కూడా అలాంటి పొరపాటు అనేది ఎప్పుడు చేయమాకండి. అలాంటి పొరపాటు మాత్రం మీరు చేయమాకండి. అసలు ఏంటి నన్ను లాగుతున్నాడు మధ్యలోకి? మరి నువ్వే కదా అక్కడి నుంచి పండు అయిందని ఓకే ఆకలేసావు. మరి దాని మూలన మేము గబగబా రైస్ వేసేసాం, అవి తీయలేదు. మనం ఏదైనా వండుతున్నప్పుడు మైండ్ అక్కడ పెట్టాలి. ఓహో, వచ్చిందండి, మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా వచ్చారు. పెడతావు నువ్వు చూసు అన్నట్టు, అంతేగాని మీరు మాత్రం ఎప్పుడు అలాంటి పొరపాటు మాత్రం చేయమాకండి. ముందుగా అన్ని తీసేసాక ఇప్పుడు రైస్ అనేవి వేసుకోండి. చెప్పిందమ్మా. చూడండి పాపం ఇప్పుడు అన్ని ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ తీయాల్సి వస్తుంది. ఇంకా వద్దులే వదిలే. అందులో మన దమ్ములోకి ఎక్కువైపోతుంది. చూసారు కదండి, రైస్ అనేది ఆల్రెడీ 80% అయితే ఉడికిపోయిందండి. రైస్ అనేది ఇప్పుడు వేరు చేసేసుకుందాం. ఆఫ్ చేసేసి సపరేట్ చేసేసుకుందాం అండి. చూసారు కదండి, ఇందాక రైస్ అనేది మనం ఆల్రెడీ సపరేట్ చేసి 80% ఉడికిన తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దమ్ముకు ప్రిపేర్ చేసుకున్నాం అండి. ముందుగా ఒక చిన్న దాక అనేది పెట్టేసుకున్నాము. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసేసుకున్నామండి. అలాగే నెయ్యి అనేది వేసేసుకున్నాం కదండి, దేనికి వేసుకున్నాం అంటే దాక మొత్తం స్ప్రెడ్ చేసుకోవడానికి వేసేసుకున్నామండి 2 స్పూన్స్. అలాగే లైట్గా కొత్తిమీర అనేది వేసేసుకున్నాం, ఫస్ట్ లేయర్కి అనమాట. ఇది పుదీనా వేసేసుకున్నాము, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. చూసారు కదండి, కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం లైట్గా. బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ కింద రైస్ అనేది వేసేసుకున్నామండి. అండి మళ్ళీ ఒకసారి లైట్గా కొత్తిమీర అనేది వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత అలాగే పుదీనా కూడా లైట్గా వేసేసుకుందాము. కూడా వేసేసుకుందామండి. అలాగే ఇప్పుడు లెగ్ పీస్లు అనేవి వేసేసుకుందామండి. ఎందుకంటే మనం దమ్ముకని అనుకున్నాం కాబట్టి చూసారు కదండి, లెగ్ పీస్లు అనేవి వేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. అలాగే సెకండ్ లేయర్ కూడాను సేమ్ టు సేమ్ అండి, రైస్ అనేది వేసేసుకుందాము. రైస్ వేసేసుకొని మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, సెకండ్ లేయర్ రైస్ అనేది వేసేసుకున్నాము. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొత్తిమీర లైట్గా వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత పుదీనా కూడా కొంచెం లైట్గా వేసేసుకుందామండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడాను లైట్గా వేసేసుకుందామండి. అలాగే చూసారు కదండి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. అలాగే ఏంటంటే ఒక స్పూన్ నెయ్యి కూడా పైన వేసేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాం కదండి, నెయ్యి వేసేసుకున్న తర్వాత సేమ్ ఇందాక యాస్టీస్గా లెగ్ పీస్లు ఎలా అయితే 2 అనేవి వేసేసుకున్నాం సేమ్ అట్లాగే వేసేసుకుంటున్నాం అండి. ఎందుకంటే మేము ఇంట్లో అందరం వచ్చి 6 కాబట్టి మాకు ఒక్కొక్క లెగ్ పీస్ కింద మొత్తం 6 లెగ్ పీసులు అనమాట. మేము 3 లేయర్స్ కింద వేసేసుకుంటున్నాం.
అసలు ఇక్కడ కూర్చుంది కదండి ఈవిడ లెగ్ పీస్ లేకపోతే నాకే వేయలేదేంటి లెగ్ పీస్ అని అంటది. ముందే వస్తుంది మాకు లెగ్ పీస్ కోసం పార్టీ, ఎగ్స్ పార్టీ అనమాట. నెక్స్ట్ థర్డ్ లేయర్ కూడా వేసేసుకుందామండి. సేమ్ యాస్టీస్ ఇందాక మనం ఎలా అయితే కనుక రైస్ అనేది స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకున్నామో అలాగేనండి. చూసారు కదండి థర్డ్ లేయర్ కూడాను సేమ్ యాస్టీస్గా అట్లాగే వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది యాడ్ చేసేసుకుందామండి. చూసారు కదండి దమ్ము కదండి, అందుకనే యాక్చువల్గా ఇస్తరాకుంటే ఇస్తరాకన్నా పెట్టుకోవచ్చు, లేదంటే అరిటాకన్నా పెట్టుకోవచ్చు అండి. మా దగ్గర అదేమీ లేదు కాబట్టి గోధుమ పిండి అనేది తీసుకొని కొంచెం కలుపుకొని అట్లాగా ఆవిరి అనేది గాలి అనేది బయటికి పోకుండా మొత్తం చుట్టూతో పెట్టేసుకోవాలండి. అట్లా చూసారు కదండి గోధుమ పిండి అనేది మొత్తం కూడాను అట్లాగా మనం స్ప్రెడ్ చేసేసుకున్నాం అనమాట. ఆవిరి అనేది బయటికి పోకుండా ఇప్పుడు దమ్ముకు ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం వాటర్ కింద అనేది పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత అప్పుడు పైన అనేది రైస్ అనేది పెట్టేసుకుంటే బాగా ఉడికిద్ది అనమాట. టేస్ట్ కూడా అనేది బాగుంటుంది. చూసేద్దామండి లాస్ట్ అండ్ ఫైనల్లో ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ ఎట్లా వచ్చేసిందో. బా సూపర్ ఉందండి. ఏంటత్తయ్య చూస్తున్నావు, కూర్చున్నావు రెడీగా. తిందామని స్మెల్ సూపర్గా వస్తుంది. బాబా చూసారు కదండి తింటమే లేటు. రైస్ మాత్రం అసలు భలే పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి. అసలు భలే వచ్చింది అసలు. చాలా బాగా బాగా సూపర్ అండి బాబు. ఇప్పటివరకు వాళ్ళు లెగ్ పీసుల కోసం ముందు కొట్టుకుంటాం మేము ముందు. రెడీ 1 2 ఎక్సలెంట్ అండి అసలు బాబు. ముందు మాకన్నా ముందు మా అత్తయ్య లేసి వచ్చింది. ఆవిడ లేసి వచ్చి ముందు అసలు నాకు బిర్యానీ కోసం అని చెప్పేసి అని వచ్చి కూర్చుంది. కమ్మటి వాసన వస్తుంది. అది ఆ స్మెల్ కోసమే అక్కడి నుంచి లెగ్స్ వచ్చేసి ముందు వడ్డించుకొని తినేసేద్దాం అన్నట్టు వచ్చి కూర్చొని చూసారా. చూడండి అసలు ఉత్తి రైసే పెడుతున్నాడు. లెగ్ పీస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంటే బాబా అదిగోండి లెగ్ పీస్లు కర్రీ. బా ఎక్సలెంట్ అండి బాబాయ్, నోరు ఊరిపోతుంది చూస్తా ఉంటుంటేనే. వండింది కూడా మీ పండు డార్లింగే, ఆఖరికి ఇంట్లో మాకు సర్వ్ చేసేది కూడా మీ పండు డార్లింగే. చూసారా ఇంత కష్టపడి చేస్తున్నాడు కదా. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్. ముద్దు పెట్టుకోవాలి, ఉండు ముద్దు పెట్టుకుని చెప్పు. పొట్టు కొడుకు ఎలా ఉంది? మాత్రం భలే వచ్చింది, ఎక్సలెంట్ ఉంది. పొరుగుళ్ళు ఆడితే బాగా వచ్చింది రైస్. ఇలా పట్టుకుంటేనే బాగా ఇది అవుతుంది. సూపర్. ఓ ఏ చబాస్ పట్టుగాడు సూపర్. బాగుందా? అదిరిపోయిందా? నోరు ఊరించడం కాదు, మేము తినగలం, నువ్వే నోరు ఊరిస్తావు ఏంటి? ఎక్సలెంట్ ఉంది అసలు బాగా. అబ్బా ముద్ద కమ్మగా దిగిపోతుంది. ఓకే సక్సెస్ అయింది అయితే ఎట్టగట్టగా. సూపర్ ఉంది, అదిరిపోయింది రైస్ మాత్రం.
లెగ్ పీస్ కూడా ఎట్లా ఉందో చూసి చెప్పండి. పండు లెగ్ పీసా నువ్వు ఎగ తీసేసావా పీసే తిన్నట్టయ్యా. బా పండు సూపర్గా ఎవరు చేసుకుంటారు ఎగ తీసేసావు. ఓ నీ బిర్యానీ చేస్తే పెళ్ళికి వెళ్ళిపోయావు నువ్వు ఏకంగా. అది చేసుకోవాలి అదృష్టం. అదృష్టం ఉండాలి అమ్మాయికి. చేతి బిర్యానీ తినాలి అని అంటే ఎక్కడో పుట్టుకుంటుంది, మామూలుగా కాదు. ఇది తీసుకెళ్ళి హోటల్ పెట్టించింది నాతో. ఏదో ఇంట్లో తినడానికి ఏం చేస్తే హోటల్ పెట్టిస్తావు నీకు తీసుకెళ్ళారు. శభాష్. చూసుకోండి.